ఐటీ రంగం లక్షల జీతాలు మెరిసే ఆఫీసులు అంతర్జాతీయ స్థాయి కెరీర్ కానీ ఆ ఏసీ గదుల వెనుక ఆ కార్పొరేట్ నవ్వుల చాటున ఎంతటి భయంకరమైన కుట్రలు జరుగుతాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సక్సెస్ స్టోరీ కాదు. నాసిక్ టీసీఎస్ కార్యాలయం సాక్షిగా బయటపడిన ఒక కార్పొరేట్ జిహాద్ బీభత్సం. ప్రొఫెషనలిజం నేర్పించాల్సిన చోట మత మార్పిడి కుట్రలు, లైంగిక వేధింపులు ఎలా రాజ్యమేలాయో వింటే రక్తం మరుగుతుంది. అసలు నాసిక్ క్యాంపస్లో ఆ అమ్మాయిలకు ఎదురైన ఆ నరకం ఏంటి? ఐటీ కంపెనీలో జాబ్ వచ్చిందంటే చాలు, ఇక లైఫ్ సెటిల్ అయిపోయిందని, లక్షల్లో జీతం వస్తుందని, అంతా లగ్జరీగా ఉంటుందని మనం మురిసిపోతాం. కానీ ఆ ఏసీ గదుల వెనక, ఆ కార్పొరేట్ నవ్వుల వెనక ఎంతటి భయంకరమైన కుట్రలు జరుగుతాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సక్సెస్ స్టోరీ కాదు. నాసిక్ టీసీఎస్ కార్యాలయం సాక్షిగా బయటపడిన ఒక కార్పొరేట్ జిహాద్ బీభత్సం. ప్రొఫెషనలిజం నేర్పించాల్సిన చోట మత మార్పిడి కుట్రలు, లైంగిక వేధింపులు ఎలా రాజ్యమేలాయో వింటే రక్తం మరుగుతుంది. అసలు నాసిక్ టీసీఎస్ క్యాంపస్లో అమ్మాయిలకు ఎదురైన ఆ నరకం ఏంటి? నాసిక్ క్యాంపస్లో 2022 నుంచి 2026 మధ్య కాలంలో నిశ్శబ్దంగా ఒక కుట్ర సాగింది. ఒక మహిళ ఉద్యోగి ధైర్యంగా ముందుకు రావడంతో ఈ దారుణం బయటపడింది. పెళ్లి పేరుతోటి మోసం చేయడం మొదలుపెట్టి చివరకు అది మత మార్పిడి ఒత్తిడి వరకు వెళ్ళింది. అక్కడ పనిచేసే ఆఫీసు ఆన్సారీ, షఫీ షేక్ వంటి నిందితులు మహిళా ఉద్యోగులను టార్గెట్ చేశారు. బలవంతంగా బీఫ్ తినిపించడం, నమాజ్ చేయాలని ఒత్తిడి చేయడం, రోజాలా ఉండాలని బెదిరించడం వంటివి ప్రొఫెషనల్ ఆఫీసులో జరిగాయంటే నమ్మగలమా? అంతటితో ఆగలేదు. బాధితుల పర్సనల్ ఫోటోలు తీసి, వీడియోలు తీసి బ్లాక్మెయిలింగ్కు పాల్పడ్డారు. మేము చెప్పినట్టు వింటేనే ప్రమోషన్లు ఇస్తాం, లేదంటే కెరీర్ నాశనం చేస్తామంటూ ఆఫీసును ఒక నరక కూపంగా మార్చారు. ఇక్కడ మరీ దారుణం ఏంటంటే రక్షించాల్సిన మహిళా హెచ్ఆర్ మేనేజర్ కూడా వారికి ఒత్తాసు పలికింది.